నువ్వు దత్తాత్రేయుని తలుచుకుంటావు కాబట్టి ఆయన దగ్గరికి వెడతావు అని వరం ఇచ్చాడు. ఆనాటి వశిష్ఠ శాపం వల్ల కార్తవీర్యార్జునుడు వంటి ధర్మాత్ముడు ఇలా అయిపోయాడు. అందువల్లే ప్రాణం పోయినా గురువును గురువిచ్చిన మంత్రమును ధిక్కరించరాదు. పోతే పోయింది బోడి ప్రాణం. ఈ శరీరము కంటే, ఈ మనస్సు కంటే, ఈ ప్రాణము కంటే గురువు శక్తి గొప్పది. గురోరంజన్న విద్యతే. అందుకని మనం ఒకసారి గురువు అన్నాం, యావజ్జీవితం అదే భావనతో ఉండాలి. రోజు ఎందుకని గురు ప్రార్థనతో మొదలు పెడుతున్నాం? డైరెక్ట్గా వచ్చేసి నేను ఇక్కడికి వచ్చి కూర్చొని చేసేయచ్చుగా, చేస్తున్నానా? చేయట్లా. వాళ్ళు కాసేపు పరంపరతో కూడిన గురు పరంపర చెబుతున్నారు. వారు చెప్పినా నేను మళ్ళీ ఏం చేస్తున్నాను, మైకి దగ్గర కూర్చున్నాక వందే గురు పదద్వంద్వం అవాంగ్మానస గోచరం రక్తశుక్ల ప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహ అంటూ తెరవలసిందే. గురు కటాక్షమే మనల్ని రక్షిస్తుంది. గురువు మనల్ని భయంకరమైన పాపాల నుంచి రక్షిస్తాడు. గురువు చెప్పిన మార్గంలో నడుచుకుంటే మనకి పాపం లేదుగాక లేదు, పుణ్యం తప్ప మరేమీ రాదు. నమ్మకంతో చేస్తే గురు కటాక్షం వల్ల భూమండలాన్ని ఏలతాం. అందుకే ఒక ఆయన పద్యం చేస్తూ అడిగితే గురుని కరుణ మనల కొవలయమేలుంచు అని రాయండి అన్నాను. గురుని కరుణ ఉంటే ఆ కరుణ వల్ల మనం భూమండలాన్ని ఏలగలుగుతాం. ఆయన కరుణ మన చేత ఈ భూమి మొత్తం పరిపాలించేలా చేస్తుంది. ఒక్క భూమి ఏమిటండి, ఎవ్వడూ ఏనాడు పొందలేని కడు దుర్లభమైన ముక్తి సామ్రాజ్యం కూడా గురు కటాక్షంతో మన చేతిలోకి వస్తుంది. గురుని కరుణ ఉంటే అరచేతిలో వైకుంఠం వచ్చి తీరుతుంది. అందుకనే శంకరాచార్యులు వారు ఏమన్నారు భజగోవిందంలో, గురు చరణాంబుజ నిర్భర భక్త సంసారాత్ అచిరాత్ భవముక్త. గురు చరణాంబుజ నిర్భర భక్త సంసారాత్ అచిరాత్ భవముక్త. గురువు పాదపద్మముల మీద అచంచలమైన భక్తి ఉండాలి, దృఢమైన భక్తి ఉండాలి. ఏనాడు విడిచిపెట్టకుండా గురువుని గట్టి భక్తితో పట్టుకుంటే సంసారము నుండి చాలా తొందరలో ముక్తి పొందుతాం. అచిరాత్ అన్నాడు, ఎక్కువ కాలం కూడా అక్కర్లా, ఈ జన్మలోనే ముక్తి పొందుతాం అన్నమాట. అచిరాత్ అనే శబ్దమునికి అర్థం ఏంటి? ఇంకా ఎన్నో కొన్ని వందల జన్మలు ఎత్తితే కానీ ముక్తి రాదుగా మానవుడికి. అసలు వందల జన్మలు కాదు, కోటి జన్మలు ఎత్తినా ముక్తి వస్తుందో లేదో తెలియదు. కానీ గురుని కరుణ ఉంటే ఈ జన్మలోనే ముక్తి పొందవచ్చు. ముక్తి అంత తేలికేం కాదు. అందులో ఈ సంసారంలో రకరకాల పాపాలు చేస్తూ నిరంతరం పిచ్చి కోరికలతో తిరుగుతూ ఏ పని చేస్తున్నామో ఏది చెయ్యడంలో తెలియక, ఏది మంచో ఏది చెడ్డో, ఏది శాస్త్రమో ఏది అశాస్త్రమో తెలియక విచ్చలవిడిగా తిరుగుతున్న ఈ కలియుగ మానవులు ముక్తి అనే మాట కలలో కూడా ఎరగగలరా? కల్లో కూడా ముక్తి మనకు వస్తుందంటే నమ్మలేము. కానీ గురుడు తలుచుకుంటే ముక్తి ఈ జన్మలోనే వస్తుంది. ఇది నేను చెబుతున్న మాట కాదుగా, పురాణాలు ఉపనిషత్తులు చెప్పాయి.